పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటే కనీసం 3 నెలలు కానీ చేతికి అందదు అనే కన్ఫర్మేషన్కి వచ్చేస్తాం మనం అందరం. కానీ 2 వారాల్లోనే మీ చేతుల్లో పెడతామంటున్నారు పాస్పోర్ట్ అధికారులు. పోలీసులు, పాస్పోర్ట్ ఆఫీసర్లు సంయుక్తంగా రూపొందించిన యాప్తో పాస్పోర్ట్ కష్టాలు ఉండవంటున్నారు. పేపర్ వర్క్ కి చెక్ పెట్టి ఆధునిక పోకడలకి తెరతీస్తున్నారు పోలీసులు. పాస్పోర్ట్ అప్లై, వెరిఫికేషన్ అంతా ఆన్లైన్ లో కంప్లీట్ చేసేందుకు నయా ఫార్ములా రూపొందించారు పాస్పోర్ట్ పోలీస్ అధికారులు. 1 కోటి పాస్పోర్ట్స్ జారీ మిషన్ లో భాగంగా అప్లై చేసిన 3 రోజుల్లోనే పాస్పోర్ట్ జారీ చేయనున్నారు అధికారులు. పాస్పోర్ట్ అప్లై చేసుకున్న వారికే వెరిఫికేషన్ ప్రాసెస్ పెద్ద తంతులా మారింది. వివరాల కోసం పోలీసులు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. వెరిఫికేషన్ దగ్గరే పాస్పోర్ట్ ఇష్యూ లేట్ అవుతోంది. దీంతో ఈ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టేందుకు పాస్పోర్ట్ అధికారులతో కలిసి కొత్త యాప్ ను రూపొందించారు సైబరాబాద్ పోలీసులు. పాస్పోర్ట్ సెల్ పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. యాప్ ను యూజ్ చేసేందుకు అధికారులకు టాబ్లెట్ పీసీలను పంపిణీ చేశారు కమిషనర్ సివి ఆనంద్. పాస్పోర్ట్ సెల్ అప్లికేషన్ ను పోలీసులు మాత్రమే ఉపయోగిస్తారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసే అధికారులందరికీ ట్యాబ్ల ద్వారా ఈ యాప్ ను కనెక్ట్ చేస్తారు. వెరిఫికేషన్ కు వెళ్లిన పోలీసులు అప్లికెంట్ సర్టిఫికేట్స్ ను ట్యాబ్ ద్వారా అప్పటికప్పుడు ఈ యాప్ లోకి అప్లోడ్ చేస్తారు. దీని ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తి ఒరిజినల్లో ఫ్రాడో తేలిపోతుంది. ఓకే అని మెసేజ్ వస్తే వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లే. 3 డేస్ లో రిపోర్ట్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుతుంది. దీంతో తక్కువ టైంలోనే వెరిఫికేషన్ పూర్తవుతుందంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఉన్న పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టమ్ మీరు గమనిస్తే అది దాదాపు 13 రోజులు మేము తీసుకుంటున్నాం. కానీ ఆల్ ఇండియా స్టాండర్డ్ కనీసం 21 డేస్ వరకు మాకు ఉంది. అయినా కొన్ని నూతన పద్ధతులు ఇక్కడ వాడడంతో అది 13 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడున్న సిస్టంలో పాస్పోర్ట్ అప్లికేషన్స్ ఏవైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉందో ఆ వెబ్సైట్లో ప్రజలు అప్లై చేసుకోవచ్చు. ఈ మొత్తం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని 13 డేస్ నుండి 3-4 డేస్ వరకు తీసుకురావాలని ఆలోచనతో ఈ సిస్టమ్ మొత్తం ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో పాస్పోర్ట్ అప్లికేషన్లు పూర్తి చేసేందుకు అన్ని వివరాలని పొందుపరుస్తామన్నారు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి. టోటల్ వెరిఫికేషన్ తర్వాతే పాస్పోర్ట్ ఇష్యూ చేయడం జరుగుతుందన్నారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేస్తుందని చెప్పి కాలేదని ఎప్పుడో వచ్చినాం సార్, మేము ఇంతవరకు మాకు పాస్పోర్ట్ వస్తలేవు, చాలా డిలే అవుతుంది, అట్లా ఇట్లా అని చెప్పి మామూలు రెగ్యులర్గా వచ్చే విజిటర్స్ ఎంతమంది ఉండేవాళ్ళు ఎస్పీ ఆఫీస్లో ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చే వాళ్ళు కూడా అంతేమంది ఉండేవాళ్ళు. అంటే ఒక టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకుంటే, కొంత ఫీల్డ్లో కొంత మార్పులు తీసుకొస్తే, కమిట్మెంట్తో పనిచేస్తే అద్భుతాలు సృష్టించడానికి ఒక మంచి ఉదాహరణ ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్ అయింది. దీంతో మాటికి ఈ వెరిఫికేషన్ కోసం అని చెప్పి వచ్చే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఎస్బీ స్టాఫ్లో కూడా. అందరూ కూడా టెక్ సేవ్ అయిపోయినారు. ట్యాబ్స్ కానీ కంప్యూటర్స్ అన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి తెలుసు వాళ్ళకు. సో తప్పకుండా వాళ్ళు దీన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ స్పిరిట్తో తీసుకుని దీన్ని సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది. అప్లై చేసుకుంటే అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసుకుని పాస్పోర్ట్ ఇష్యూ అయ్యేందుకు 107 రోజుల టైం పడుతుంది. అయితే వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్, సిబ్బంది కొరత కారణంగా ఇది మరింత లేట్ అవుతోంది. కొత్త యాప్ తో పాస్పోర్ట్ వెరిఫికేషన్ సులువవుతుందని చెప్పారు పాస్పోర్ట్ రీజనల్ ఆఫీసర్ అశ్విని సత్తార్. జిల్లా అధికారులకు త్వరలోనే టాబ్లెట్ పీసీలను అందజేస్తామన్నారు. The number of fresh passport seekers today are around 60 to 70%. which is why the fresh police verification becomes necessary, and that adds to the load on the special branch cell of the police department to do more verifications. Also, Tatkal passport seekers are sometimes necessitated to undergo post-police verification, and no police verification is for category of people who already have a police report clear in their previous passport and who are minors, who are below 18 years of age. కొత్త యాప్ తో అప్లై చేసుకున్న 15 రోజుల్లోనే పాస్పోర్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు పాస్పోర్ట్ అధికారులు. ఇకపై వెయిటింగులు అసలే ఉండవంటున్నారు.